నువ్వే తెలివిగల దానివంటే నీ పెళ్ళం పతివ్రతని రంకు మొగుడుతో చెప్పిస్తావా? నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను వచ్చి కాపాడమని వాడికి ముందే కబురు పెట్టావా? లేదండి, అసలు నేను ఎవరికి చెప్పలేదు. ఆత్మహత్య చేసుకోవడానికి చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది, గండిపేట ఉంది, మూసీ నది ఉంది. ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళావే? నువ్వు కరెక్ట్ గా దుఃఖ టైంకి వాడొచ్చి నేను కాపాడాడు, అది నేను నమ్మాలి. నిజంగా ఆ టైంకి ఆయన ఎందుకు అక్కడికి వచ్చాడో నాకు తెలియదండి. ఓహో, అయితే ఆయన దేవుడు అన్నమాట. ఎవరు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వచ్చి కాపాడతాడు అనమాట. ఓకే. విజయ్, ఎక్కడికి రా? ఏంట్రా ఇది? వాడు రాలేదా నాన్న? ఎవర్రా? అదే నా ఫ్రెండ్ మురళీకృష్ణ. వాడు దేవుడు కదా, నా పెళ్ళాన్ని కాపాడినట్టే నన్ను కాపాడతాడు అనుకున్నాను. ఈ సిటీలో ఎన్నో డెత్ స్పాట్లున్నా నువ్వు దూకిన చోటుకొచ్చి కాపాడిన వాడు, నా ఇంట్లో ఒకే ఒక్క డెత్ స్పాట్ ఉన్నా క్లోజ్ ఫ్రెండ్ ని ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు వచ్చి కాపాడలేదు. ఎందుకని మహాలక్ష్మి? వాడు లేడీస్ ని మాత్రమే కాపాడతాడా? మగాల్ని మాడాల్ని కాపాడ్డా? లేక నిన్నొక్కదాన్నే స్పెషల్ గా కాపాడతాడా? ఒరే కొడక, ఖచ్చితంగా నీ ఫుడ్ వేరే కుక్క ఎంగిలి చేస్తుంది. ఆ కుక్క పేరు మురళీకృష్ణ. ఏయ్, ఏంటే బుకాయిస్తున్నావు? లక్ష్మి, లక్ష్మి, అన్నయ్య రానయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. అసలు ఊళ్ళోనే ఉన్నావా? మొన్న సెలవులు ఇస్తే ఊరెళ్ళొచ్చాను. పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. బావగారు ఎక్కడ? అదిగో. బావగారు బాగున్నారా? బానే ఉన్నాం. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్తున్నా. ఏంటి లక్ష్మి, మీ ఆయన అలా ఉన్నారు? ఆయన ఎప్పుడు అంతేలే అన్నయ్య. ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో వాళ్ళ అమ్మ నాన్నలతో కూడా సరిగ్గా మాట్లాడరు. నువ్వురా, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. రావి కూతురు ఎలా ఉంది? బాగుందమ్మా. మొన్న నేను ఊరెళ్ళాను కదా, పిన్ని ఈ నగలు చీర నీకు ఇమ్మని ఇచ్చిందమ్మా. కూర్చో. ఇదిగో అన్నయ్య, నీకు కావలసినవన్నీ పెట్టుకుని తిను. అబ్బా, చాలా బాగుంది అన్నయ్య. నువ్వు తింటూ ఉండు, ఇవి బీరోలో పెట్టేస్తాను. అతను నీకేమవుతాడు? అన్నయ్య వరుస అవుతాడండి. బయటికి బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పుకుంటూ శృంగారం చేసే వాళ్ళని చాలా మంది చూశాను కానీ అతను నేను టిఫిన్ పెట్టమని అడిగాడా? లేదు. మరెందుకు పెట్టావు? మా గాడిని చూస్తే వదలబుద్ధి కదా. ఇంటికి వచ్చిన వాళ్ళని టిఫిన్ తినమని కాఫీ తాగమని అడగటం తప్పండి. ఇంటికి వచ్చిన వాళ్ళకందరికి కాఫీలు టిఫిన్లు ఏర్పాటు చేస్తావా? పొద్దున్నే పాలు వాడొచ్చాడు, ఆ తర్వాత పేపర్ వాడొచ్చాడు. వాళ్ళని టిఫిన్ తినమని అడగలేదే. బాబు, మీ చుట్టూ చూపుకోదాను. వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నాకు అప్పకి రావద్దు. వెళ్ళిపోండి. నువ్వు గాని బాబాయ్ గాని మన ఊర్లో మగాళ్ళు ఎవరు మా ఇంటికి రావద్దు. వెళ్ళిపోండి. ఈ చుట్టుపక్కలకి ఎవరు రావద్దు. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. ఇదిగో, ఒకవేళ నేను చస్తే మాత్రం వచ్చి పసుపు కుక్కలు తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మార్కెట్కి వెళ్ళొస్తున్నా. ఏ మార్కెట్కి వెళ్ళొస్తున్నావు? ఇందిరాగాంధీ సూపర్ మార్కెట్. అది మన ఇంటికి ఎంత దూరమో తెలుసుగా? 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంట్లోంచి సరిగ్గా 11ంటికి బయలుదేరావు, అవునా? మార్కెట్కి వెళ్ళి రావడానికి 2 గంటలు పట్టిందంట. ఏమేం కొన్నావు? బెండకాయలు, వంకాయలు, ములక్కాయలు, క్యాబేజీ, కందిపప్పు, ఏరియల్ పౌడర్, ఫెనాయిల్ కొన్నానండి. ఇంకేం కొనలేదా? ఇంకేం కొనలేదు. బాగా గుర్తెచ్చుకో. ఏం కొనలేదండి.
అవి కొనుక్కుని డైరెక్ట్ గా ఇంటికి వచ్చావా? మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళలేదండి. ఏమండి? అయ్యో! ఇప్పుడు టైం ఎంత? 1 గంట దాటి 2 నిమిషాలు. పద. పద. ఇక్కడే కాకున్నా ఇంతేనా? ఇంకేమైనా కొన్నావా? అంతేనండి. డాడీ, డాడీ, ఏంట్రా? ఇప్పుడు టైం ఎంతే? డాడీ, తను ఒక్కతే మార్కెట్కి వెళ్ళి 2 గంటలకు వచ్చింది. మేమిద్దరం అదే మార్కెట్కి వెళ్ళి అదే కూరగాయలు తీసుకుని 1:30 గంటలు వచ్చాం. మిగతా అరగంట ఎక్కడికి వెళ్ళావే? చెప్పు. ఇంకా ఏమిట్రా చెప్పేది? నలిగిపోయిన ఆ చీర చూస్తుంటే తెలియట్లా? నువ్వు మనిషివా పశువా? పశువునైతే దీన్ని ఎప్పుడో చంపేసేవాడిని. మనసున్న మనిషిని కాబట్టి ఇలా చిత్రహింసలు పెడుతున్నావా? నిజంగా నీకు మనసు అనేది ఉంటే నేను వచ్చి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా సాడిస్ట్ గా బిహేవ్ చేయవరా? అంటే నా పెళ్ళం తప్పుడుది కాదు, నిప్ప నువ్వు చెప్తాను మళ్ళా. సీత పతివ్రతని హనుమంతుడు కాదురా చెప్పవలసింది, రాముడు. వీడి పెళ్ళాం ఇత్తో పత్తితో తేల్చవలసిన వీడు కానీ నువ్వు కాదు. అసలు నువ్వెవడు రా నా కోడలు తరఫున ఒకళ్ళు తప్పుకొని మాట్లాడటానికి? దాని అమ్మ తరఫుడివా, అబ్బ తరఫుడివా, లేక అక్రమ సంబంధం తరఫుడివా? అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడాను, మీ నాలుగు చీరేస్తాను. ఈ దేశంలో ఎవడి డబ్బు వాడు బ్యాంకులో దాచుకునే స్వతంత్రం లేదు సరే, ఎవడి పెళ్ళాన్ని వాడు స్వతంత్రం కూడా లేదన్నమాట. ఒరే కొడక, నీ పెళ్ళానికి ఫ్యాన్స్ ఎక్కువరా. ఆ కొట్టడం చంపడం ఏదో ఇంట్లోకెళ్ళి చేసుకో, లేకపోతే చూసేవాళ్ళ దిష్టి తగులుతి. ఏ లక్ష్మి, నిన్ననే ఎక్కడున్నావే? ఇక్కడ ఫ్యాక్స్ కొడితే అక్కడ మెసేజ్ అందినట్టు, ఇక్కడ నిన్ను కొడితే అక్కడ నీ బాయ్ ఫ్రెండ్ రియాక్ట్ అవుతున్నాడు అన్నమాట. వాడు బాయ్ ఫ్రెండ్ కాదు డాడీ, బాడీ ఫ్రెండ్. తల్లి తోడండి, నిజంగా అతనితో నాకు ఎటువంటి సంబంధం లేదు. నీకంత మోరల్ సపోర్ట్ ఇస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా నిరంకు మొగుడే. ఉంచుకున్న వాడితో నన్నే కొట్టిస్తావా? కొట్టద్దురా, ఆ అమ్మాయిని కొట్టద్దురా. ఒరేయ్, భార్య అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదిరా. భార్యను అనుమానిస్తే తల్లిని అనుమానించినట్లేరా? అనుమానించగా మా అమ్మ పతివ్రత అనుకుంటున్నాడు అనుకున్నావా?
సీతమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నానండి, నేనే తప్పు చేయలేదు. సీతకి ఫైర్ టెస్ట్ లాగా నేను నీకు యాసిడ్ టెస్ట్ చేస్తాను. కాలిపోయావనుకో నువ్వు మురళిగాడితో కాపురం చేసినట్టు, కాలిపోలేదనుకో నేను నీతో కాపురం చేస్తాను. ఆగు. ఏయ్, వాళ్ళ భార్యాభర్తల మధ్య మనకేంటే సంబంధం? అదా అదా వద్దండి, నన్ను చేయకండి. కావాలంటే నేను మా ఊరు వెళ్ళిపోతానండి. నన్ను ఏం చేయొద్దు. నిజంగా నువ్వు పతివ్రతవే అయితే ఈ యాసిడ్ నీకు సెంటుతో సమానమే. ఇల్లాలితో కాపురం చేసేవాడిని మొగుడంటారా? నీలా అనుమానించేవాడిని మొగుడనరా? కొజ్జా అంటారు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడివైతే ఈ యాసిడ్ నీ మొహం మీద పూసిన కాలదురా. కుప్పతొట్టి కాడివైతే కాలిపోతావు. ఎరా కాలిపోతానన్న భయమా? యాసిడ్ పోస్తే ఈ అమ్మాయే కాదురా, మీ అమ్మాయినా కాలిపోతుంది. ఆనాడు సీత అగ్ని ప్రవేశం చేసినా కాలి బూడిదైపోలేదంటే చావుడు లాంటి భర్త ఉండబట్టేరా. నీలాంటి నీచుడికే సీత ఇల్లాలై ఉంటే బతకడం కంటే చావడం మేలని అగ్నిలో దూకకుండానే కాలిపోయి ఉండేది. చదువుకున్నవాడివి, తప్పకుండా సంస్కారవంతుడివి అయ్యుంటావని నీ ముందుకొచ్చి నిజం చెప్తే క్షమించకపోగా రంకుతనం వంటగడతావా? నేను స్నేహితుల పెళ్లాల్ని చెల్లెల్ని ఆకలి చూపులు చూసేంత హీనుండి కాదురా. చూడండి లక్ష్మి గారు, పురాణ కాలం నాటి రాక్షసుల్లో ఎవరన్నా చావకుండా ఇంకా మిగిలుంటే అది ఈ కలియుగంలో ఈ వెధవల రూపంలో పుట్టుంటారు. మీరింకా ఈ రాక్షసుల మధ్య ఉంటే పరీక్షల పేరుతో మీ ప్రాణాలు తీస్తూ ఉంటారు. పదండి లక్ష్మి గారు, మీ వాళ్ళ దగ్గర వదిలేస్తాను. పదండి ప్లీజ్.